హాయ్ అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఒక బౌల్లో కొన్ని ఆనియన్స్ తీసుకోవాలి. ఉల్లిగడ్డలు తీసుకోవాలి, గుడ్లు తీసుకోవద్దు. ఉల్లిగడ్డలు తీసుకున్న తర్వాత దాంట్లో కొన్ని పచ్చిమిర్చి, మీ టేస్ట్కు కొంచెం సరిపోతుంది, బాగా స్పైసీగా అవసరం లేదు. తర్వాత కొంచెం కొంచెం సరిపోతుంది కొత్తిమీర, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేసినాను కానీ ఒక్కటే వేసినా నేను పచ్చిమిర్చి, అందుకే కొంచెం కారం వేసినాను. అల్లం యాడ్ చేసుకోండి. ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. పసుపు, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటే యాడ్ చేసుకోండి. కొంచెం ఆయిల్ కూడా లాస్ట్లో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ యాడ్ చేసుకొని మర్చిపోయినాను, జీలకర్ర యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. ఫస్టే కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా కలిసేటట్టు. మళ్ళీ ఎగ్స్ వేస్తే అంత గడ్డగట్టినట్టు అవుతాయి, అందుకే ఫస్ట్ అవన్నీ కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఎగ్స్ యాడ్ చేసుకోండి. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఎన్ని కావాలంటే మీకు ఎంత ఆమ్లెట్ ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ తీసుకొని ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు మంచిగా కలుస్తుంది. ఫస్ట్ ఎగ్స్ వేసి ఇవన్నీ వేస్తే మంచిగా కారం, ధనియాల పొడి అంతా గడ్డగట్టినట్టు అవుతుంది. ఇప్పుడు మంచిగా కలిసిపోతుంది. ఇప్పుడు కలిసిన తర్వాత ఒక ముగ్గుడు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ సరిపోతుంది. ఆమ్లెట్కి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని మీరు పెనం మీద వేసుకుంటే పెనం మీదనైనా వేసుకోవచ్చు. నాకు దీంట్లో మంచిగా వస్తుందని నేను దీంట్లో వేసిన. తర్వాత ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఈ ఎగ్ అందులో వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. వెడల్పుగా స్ప్రెడ్ చేసుకుని ఒక 2 నిమిషాలు కాలేంత వరకు వెయిట్ చేయండి. 2 మినిట్స్లో కాలిపోతుంది. చూసి అలా స్ప్రెడ్ చేసుకొని ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయండి. అది కాలుతుంది. కాలిన తర్వాత మరో సైడ్కు తిప్పుకోండి. రెండో సైడ్ కూడా మంచిగా కాలిన తర్వాత తీసుకోండి. రెడీ మన ఎగ్ ఆమ్లెట్. చూసారా ఎంత బాగా వచ్చిందో.